2023లో కేసీఆర్ ప్రభుత్వంలో రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు పిలిచి అంతా సిద్ధం చేశారు. కానీ రేవంత్ రెడ్డి రాగానే మెట్రో రద్దు అని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు కనుక రద్దు చేయకుండా ఉంటే ఈ పాటికే పూర్తి అయిపోయేది. 2.5 ఏళ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారు. మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందే. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు.